జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలన్నా, ధన్యవాదాలు. ఇప్పుడు రామన్న గారు మాట్లాడే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను, ఇప్పటిదాకా మర్చిపోయి చెప్పలేకపోయినాను. నేను చెప్పిన తర్వాత మా వెంకటేష్, మా ప్రశాంత్ కేసీఆర్ గారి మీద ఒక పాట రాపించారు, అది కూడా పాట రిలీజ్ చేద్దాం. కానీ ఒక విషయం చెప్తా. ఇప్పుడే సామన్న గారు చెప్పారు, పార్టీని ఎలా పెంచాలా అనేది వారికి తెలిసిన. బాబు మీరు గొడవ పెట్టుకోకండి, ఎవ్రీ టైం మాట్లాడినప్పుడు ఏంది మీది ఉండండి. కొంచెం గౌతమ్ కూర్చోండి, ప్రొఫెసర్ కూర్చోండి, మీరు అల్లరి చేయకండి. ప్రతిసారి పార్టీ ఎదగాలన్నప్పుడు సామన్న గారు చెప్పిన విధంగానే నేను 3 విషయాలు చెప్తాను. 3 సార్లతోనే మొదలవుతాయి. అవి మనం ఖచ్చితంగా అమలు చేసుకోగలితే, పాటించగలితే తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ పార్టీ రాయన్నర్లో ఎదుగుతుంది. మొదటిది సమస్యల మీద. బాబు నువ్వు అరవకు, కనిపించకపోయింది ఉండుకొచ్చేది. సమస్యల మీద పోరాటం చేయడం అనేది మొదటి సార్. బస్తీలే కానీ వార్డులనే కానీ ఏ సమస్య ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా సమస్య మీద పోరాటం చేసినప్పుడే ప్రజలకు దగ్గరికి మనం చేరువవుతాం. సమస్య ఏంది బస్తీల, సమస్య ఏంది గ్రామంలో, సమస్య ఏంది మన కాలనీలో అని ఫస్ట్ గుర్తించి సమస్య మీద పోరాటం చేయడం మొదటి. రెండోది సంఘటన పెంచుకోవాలి. సంఘటన అంటే ఏంది? ఇప్పుడు అన్న చెప్పినట్టు బూత్కిద్దరు కార్యకర్తలతో పాటు మిగతా పార్టీలో ఉన్న కార్యకర్తలే నాయకులే గాని రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలనే మనకు శ్రీరామ రక్ష అని, కేసీఆర్ గారు ఉంటేనే మనకు మంచి జరుగుతుందని వాళ్ళను ఒప్పించుకొని మెప్పించుకొని మిగతా పార్టీలో పనిచేస్తున్న నాయకులను మన దాంట్లో తీసుకొచ్చి సంఘటన బలపరచుకోవాలి. మూడోది సిద్ధాంతం. కేసీఆర్ గారి యొక్క సిద్ధాంతం, తెలంగాణ సిద్ధాంతం, తెలంగాణ భావజాలాన్ని కూడా కాలర్ మీద వేసుకొని ప్రజలకు తెలియజేస్తూ పార్టీని ఎదురు చేసుకోవాలి. ఈ 3 సార్లు గుర్తుపెట్టుకోవాలా. సమస్య మీద పోరాటం చేయడం, సంఘటన పెంచడం, సిద్ధాంతాన్ని ముందలు తీసుకుపోవడం. ఈ 3 విషయాలు మనం చేసుకోగలితే తిరుగులేని శక్తిగా మన పార్టీ ఎదుగుతుందనే విషయం మాత్రం మీకు గుర్తు చేస్తూ ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలా. దయచేసి ఇప్పుడే మా తమ్ముడు ఏర్పాటు చేసినటువంటి వెంకటేష్, ప్రశాంత్ గారి తయారు చేసినటువంటి విష్ణు గారు ఆ పాట ఏందో కొంచెం దయచేసి ప్లే చేపియాలా. దీని తర్వాత ఇమీడియట్ అయిపోగానే రామన్న గారు మాట్లాడతారు కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోవాలి ఎక్కడో అక్కడ.
ఇచ్చినావు, కొత్త బడులు కొత్త చదువులు కొత్త పుస్తకాలను ఇచ్చినావు, కొత్త పుస్తకాలను ఇచ్చినావు, కొత్త పుస్తకాలను ఇచ్చినావు. అన్నిటి నాకేమము కోరి కేసీఆర్ గిట్టునిచ్చినావు. అనుకునేసి కానుక ఇచ్చి అధికారమే తిప్పివేరు. తల్లి పిల్ల తల్లడిల్లెను బాబు కేసీఆర్ లాగిన సారు కేసీఆర్. భక్త జోడలు మూలకున్న ఈ సారు కేసీఆర్. పిల్లల కడుపు నింపగరావా సారు కేసీఆర్. థ్యాంక్ యూ. బ్రహ్మాండంగా వెంకటేష్ గారు, ప్రశాంత్ గారు, విష్ణు గారు బ్రహ్మాండంగా పాట ఏర్పాటు చేశారు. పాట రచయిత, గాయకుడు అంతా కూడా మా జన్వాడ వెంకటేష్. అందరి చప్పట్లతో ఒకసారి స్వాగతం ఆయనకి. ఇప్పుడు ఎప్పుడెప్పుడని వేచి చూస్తున్నామంటే మనం వేచి చూస్తున్నామంటే మన నాయకుడు పెద్దలు రామన్న గారు మాట్లాడే సమయమైంది. నేను రాజకీయాల్లో చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను రాజకీయాల్లో వివిధ పార్టీలో పనిచేస్తున్న సమయంలో కూడా నేను ఎవరో ఒక నాయకుడు, ఆ పార్టీ నాయకులు నాకు ప్రోత్సహిస్తారేమో, నా భుజం తట్టుతారేమో, నేను సమస్యలో ఉన్నప్పుడు చేతు పట్టుకొని నడిపిస్తారేమో నేను చాలా కోరుకున్నాను. కానీ నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అటువంటి ఒక నాయకుడు నాకు ఇప్పుడు ఎదురు కాలేదు. అందుకే నేను రాజకీయంగా ఎదగలేకపోయాను. నన్ను ఆ రోజు రాజకీయంగా చాలా మంది తొక్కబడ్డారు. కానీ నాకు జీవితంలో మొదటిసారి నేనున్నాను, నీకెందుకు, నువ్వు పరిగెత్తు, నేను నిన్ను నడిపిస్తా అని చెప్పిన నాయకుడు, ఏకైక నాయకుడు రామన్న గారు. కాబట్టి రామన్న గారు మాట్లాడండి. జై తెలంగాణ. అందరూ బాగున్నారా? అన్న? జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాల. స్వామి కూడా నా కోపం వస్తుంది, లేకపోతే మీ ఇష్టం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. పెద్దలు, గౌరవనీయులు, ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు, మరి తన సమర్థ నాయకత్వంలో రంగారెడ్డి జిల్లాని గత 25 సంవత్సరాలుగా మరి అభివృద్ధి సంక్షేమ బాటను నడిపిస్తున్న మనందరి ఆడబిడ్డ రాణి రుద్రమ్మ పోరాట స్ఫూర్తికి వారసురాలు మా అక్క శ్రీమతి పట్లోల్లా సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు, ఉద్యమ బిడ్డ, మరి ఆనాడు తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ కేసీఆర్ గారి ఒక్క పిలుపు మేరకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మంది ఉద్యోగుల చేత పెన్ డౌన్ చేయించి ప్రభుత్వం మెడలు వంచి అల్టిమేట్ గా